ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దయగలిగిన దేవుడు గడిచిన వారమంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి మరొక నూతన వారంలో ప్రవేశింపజేసి ఉన్నాడు. ఈ దినం నుంచి తిరిగి మనము మన యొక్క రొటీన్గా మనం చేసే ఉద్యోగ జీవితాలలో కానీ మనం చేసే ఏ పనిలో అయినా కూడా బిజీగా అయిపోతాం కదా. అయితే మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని మాటలను ముందుగా ధ్యానించిన తర్వాతనే మనం ఈ లోకంలోనికి వెళ్ళడం దేవుడు మనకిచ్చిన కృప. ఆ విధంగా చేయడం వలన మనము దేవుని యొక్క కృపను మనము మోసుకుని వెళ్తామన్నమాట బయటికి. ఆ విధంగా మనము మన దినమంతట్లో కూడా ఆయన యొక్క కృపతో క్షేమంగా చక్కగా జీవించగలుగుతాము. ఈ దినమంతా కూడా దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడాలని దేవుని ప్రార్థిద్దాం. మరి దేవుడు మనము ఎందుకు ప్రార్థన చేస్తాము అంటే, మనము దేవునికి మన యొక్క సమ్మతిని తెలియజేస్తున్నాం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కదా. అయితే దేవుని సహవాసంలో ఉన్నప్పుడు మనం కొన్ని అవి ఇవి మాకు చేయమని అడుగుతూ ఉంటాం కదా. అయితే అలా చేయాలి అంటే కొన్ని సార్లు మనము అన్నిటికీ సిద్ధపడవలసి వస్తుంది. ఉదాహరణకి మనము చాలా కష్టాలు, సమస్యలు, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి. అప్పుడు మనము ప్రార్థిస్తూ ఉంటాం. ఈ సమస్య నుంచి నాకు విడుదల కావాలి ప్రభా అని చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తాము. ఆ తీవ్రత కొరకు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఉపవాసాలు ఉంటాము. మరి దేవునికి ఏం చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడో అన్నట్లుగా మనము ఇంతసేపు, ఇన్ని అవర్స్, ఈ దినము ఫలానా రోజు ఈ ఒక సమయాన్ని కేటాయించుకొని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనల్ని మనం ఆ విధంగా ఎందుకు నలగొట్టుకుంటాము అంటే మనము మన సమ్మతిని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆ యొక్క సమస్యలు తీసివేయడానికి, లేకపోతే ఆ పరిస్థితిలో నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు మన విషయంలో ఏమైనా చేయాలేమో, ఆ చేయడం కొరకు మనము మన సమ్మతిని తెలియజేస్తూ ఉన్నామన్నమాట. నీనెవే ప్రజలు తమకు యోనా ప్రవక్త వచ్చి ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే, ఇంకా 40 రోజులలో మీరు ఈ పట్టణం నశించిపోబోతున్నది అని చెప్పినప్పుడు వాళ్ళు తమను తాము చాలా తగ్గించుకొని, తమను తాము నలగగొట్టుకొని ఉపవాసం ఉండి, రాజు దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు, చిన్న బిడ్డల వరకు, మరి పశువులు కూడా అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నీళ్ళు, కనీసం వాటర్ కూడా తాగలేదు వాళ్ళు. ఆ విధంగా వారు ఉపవాసం ఉన్నందువల్ల ఆ విధంగా నలగగొట్టుకున్నారు తమను తాము. అంటే ప్రభువా, మమ్మల్ని బాగు చేయడానికి మమ్మల్ని మేము నలగగొట్టుకుంటున్నాము. ఇదిగో మా జీవితాలలో ఉన్న ఈ చెడు ప్రవర్తన అంతటిని కూడా తీసివేసుకుంటున్నామని వాళ్ళు దేవునికి తమ సమ్మతిని తెలియజేసినప్పుడు దేవుడు సంతోషంగా వారికి తాను చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా మానివేశాడు. నిజానికి దేవుడు కావాలని ఎవరిని కూడా కష్టపెట్టాడు. ఎప్పుడు కూడా ఆయన కావాలని ప్రజలందరినీ నేను నాశనం చేయాలి అని అనుకోడు. ఎందుకని అంటే చాలాసార్లు మన యొక్క ప్రవర్తన వల్లనే. మరి విలాప వాక్యముల గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ప్రభువు సర్వకాలం విడనాడాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగజేయడు అని రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎందుకని మనము తండ్రి శిక్షించినట్లుగా మనల్ని శిక్షిస్తాడంతే. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు కదా. ఆయన మనల్ని బాగు చేయడం కొరకే ఏదైనా ఒకవేళ శిక్షను జరిగిస్తూ ఉంటాడు. కనుకనే ఒక్కొక్కసారి మనము కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది, శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు ఏమవుతామంటే, శుద్ధి అయిన సువర్ణంలాగా
మిలమిల మెరిసిపోతాము. అంటే ఒక అమూల్యమైనటువంటి జీవితము మనలో కనిపిస్తుంది. అందుకే సమ్మతి గల మనస్సు మనకు కలిగి ఉండాలి. అంటే దేవుడు ఏం చేసినా దానిని దానిని భరించుకోవడానికి మనము సిద్ధపడాలి. దానిని అనుభవించడం అంటే ఆ శ్రమ ఏదైనా సరే అనుభవించడానికి కూడా మనం సిద్ధపడాలి. అందుకే దావీదు అంటున్నాడు కదా, దావీదు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు అతడు ఎంతగా తనను తాను అప్పగించుకుంటున్నాడో తెలుసా. అతను ఎంతగా తనను తాను తగ్గించుకొని దేవునిని వేడుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో అతడు వేడుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము అని చెప్తున్నాడు. కడగాలంటే ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతాము. బట్టలు ఉతికేటప్పుడు ఎలా ఉతుకుతాము? ఇప్పుడైతే వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం. కానీ పూర్వకాలం అయితే ఇప్పుడు కూడా చాకలి వాళ్ళు ఉతుకుతూ ఉంటారు బట్టలు. ఎలాగంటే బండకేసి ఆ బట్టలు బాదుతూ ఉంటారు కదా. మరి అలాగా బాధుడు మనం అనుభవించవలసి వస్తుంది. కుమ్మరివాడు ఒక పాత్రను చక్కగా అందంగా తయారు చేయాలనుకుంటే ఆ మట్టిని ఏమేం చేస్తాడు కదా. మొట్టమొదట ఆ మట్టిని బాగా తొక్కి దానిని బాగా మెత్తగా అయ్యేలాగా చేసి ఆ తర్వాత మరి కలిపి తర్వాత సారెపైన తిప్పి ఆ తర్వాత ఒక మంచి పాత్రను తయారు చేసిన తర్వాత దానిని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మళ్ళీ కాల్చి, ఈ విధంగా ఎన్ని రకాలుగా ఆ పాత్రను తయారు చేయడానికి తను ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గుండా వెళ్తేనే కదా ఒక చక్కటి పాత్ర తయారవుతుంది. అందుకు ఆ మట్టి యొక్క పర్మిషన్ ఏమి ఆయన తీసుకోడు. అయితే మనల్నైతే మనమైతే మన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇక్కడ దావీదు అలాగే అనుకుంటున్నాడు, అలాగే అడుగుతున్నాడు. నా దోషములన్నిటిని తుడిచివేయము, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము అని చెప్పి సమ్మతి గల మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. అంటే నువ్వు ఏ విధంగా నన్ను శిక్షించినా సరే ప్రభువా, నా పాపం ఇదే పోయేలాగా చేయి, నా పాపము నా ముందు లేకుండా చేయి, నా అతిక్రమములు తుడిచివేయి, నన్ను శుద్ధీకరించు అని అతడు ఎంతగానో రక్తాపరాధం నుండి నన్ను విడిపించు అని అడుగుతున్నాడు. అంతవరకు ఆ దావీదు యొక్క నోరు కట్టేసినట్లు ఉందంట. అతడు ఎంతో చక్కగా పాటలు వాడు ఎంతో చక్కగా కీర్తనలు రాసి ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడు. అలాంటి వాడు తను ఇప్పుడు పాటలు పాడడం లేదు, తన హృదయంలో నుంచి కీర్తనలు రావడం లేదు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి పాపము అతని నోరును కట్టివేసింది. అందుకే అతను అంటున్నాడు, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము అని అడుగుతున్నాడు. అంటే అంతవరకు అతని పెదవులు మూసుకుపోయాయి. అతనిలో ఉత్సాహం లేదు, సంతోషం లేదు, అతనిలో పాటలు లేవు, అతనిలో కీర్తనలు లేవు, అతనిలో ఆనందం లేదు, రక్షణానందం లేదు. ఎంత బాధకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాడంటే తనకు తెలియలేదు. ఆ పాపంలో తను ఇలా బందీనై ఉన్నానని అతనికే తెలియలేదు. నాతాను ప్రవక్త వచ్చి అతనిని గద్దించే వరకు కూడా అతనిలో ఆ మార్పు అనేది అతనికి తెలియలేదు. ఎప్పుడైతే అది తెలిసిందో అతడు వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే, ఎందుకు అలా శోధనలో చిక్కుకున్నాడంటే అది దేవుడు అనుమతించాడా? కాదు. అతని యొక్క దృష్టి ఆ విధమైనటువంటి చెడు దృష్టి వల్ల. అందుకే కదా యాకోబు భక్తుడు ఏమని అంటాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఈడవబడి దురాశ చేత ఈడవబడతాడు, తన స్వకీయమైన దురాశ చేత. దావీదు కూడా అలాగే తన స్వకీయమైన దురాశ, తన స్వకీయమైనటువంటి దుష్ట బుద్ధి, తన స్వకీయమైనటువంటి చెడు దృష్టి, దీనివల్లనే అతడు
మరులు కొల్పబడి ఈడవబడి ఆ విధంగా ఆ పాపం చేయడం జరిగింది. కనుక అతడు ఇప్పుడు తనను తాను శుద్ధీకరించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సమ్మతి గల మనస్సును కలుగజేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అవును, మనం సమ్మతిని కలుగజేసి సమ్మతి గల మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన మనం ప్రార్థన చేస్తాం, నా ప్రభువా నన్ను బాగు చేయి, నాలో ఉన్న ఈ దురాత్మ తొలగిపోయేలాగా చేయి, నాలో ఉన్నటువంటి ఈ పాపము నాలో నుంచి తొలగిపోయేలాగా చేయి, నాలో ఉన్న ఈ దుర్వ్యసనము తొలగిపోయేలాగా చేయని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడు మనము ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఎవరైనా సడన్గా చాలా భయంకరంగా అనారోగ్యానికి గురయ్యారనుకోండి, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగింది, ఒకవేళ హార్ట్ ప్రాబ్లమే అనుకోండి, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టరు వాళ్ళు చాలా అసలు త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి అని చెప్పి హడావిడిగా తీసుకెళ్ళిపోతారు. అయితే వెళ్ళకముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టించుకుంటారు కదా, పేషెంట్తోనైనా సరే. పేషెంట్ చక్కగా ఆరోగ్యంగా ఉంటే, ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే పక్కన వారి యొక్క బంధువులతో సిగ్నేచర్ తీసుకుంటారు. ఎందుకు అంటే సమ్మతి తెలియజేయాలి. అంటే మనం డాక్టర్ గారికి అప్పగిస్తున్నాము, ఆ వ్యక్తిని డాక్టర్ గారికి అప్పగిస్తున్నాము, ఆ వ్యక్తి కూడా డాక్టర్కి తనను తాను అప్పగించుకుంటున్నాడు. ఆ డాక్టరు ఏమేం చేస్తాడో, ఒకవేళ అతనికి మత్తుమందే ఇవ్వచ్చు, ఆ మత్తుమంది ఇచ్చినప్పుడు అతడు ఏమేమి సర్జరీలు చేస్తాడా, లేకపోతే ఏమేమి రిపేర్లు చేస్తాడు, శరీరంలో ఏమేమి చేస్తాడు, అన్నీ కూడా మరి అతని సమ్మతితోనే జరుగుతాయన్నమాట. అయితే ఆ సమయంలో ఒకవేళ ఆ కొద్దిసేపు మత్తు మందు ఇచ్చినప్పుడు అతనికి నొప్పి తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాత చాలా నొప్పి ఉంటుంది. అది భరించుకోవాలి. కొద్ది రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు కదా. ఆ తర్వాతనే కదా వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు. ఎంత నార్మల్ అయినా కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ తిండి విషయంలోనైనా, వాళ్ళు చేసే పనుల విషయంలోనైనా, వాళ్ళు నడిచే నడకల్లోనైనా, దేని విషయంలోనైనా సరే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మన శరీరము మళ్ళీ తిరిగి మామూలుగా కావాలి అంటే. అయితే ఇదంతా ఎవరి సమ్మతితో జరుగుతుంది? మన సమ్మతితోనే జరుగుతుంది. డాక్టరు ఏం చేసినా కూడా అది మన సమ్మతితోనే జరుగుతుంది. ఆయన ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా మన సమ్మతితోనే అతను ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం. ఆ విధంగా మనల్ని మనం బాగు చేసుకుంటున్నాం. అందుకే మనం కూడా ప్రతి విషయంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభా నన్ను బాగు చేయి, నాకున్న ఈ దుర్వ్యసనం నుంచి నాకు విడుదలని అని అడిగినప్పుడు, ఒకవేళ అది ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే స్మోకింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానివల్ల వాటిని మానవీయగానే వాళ్ళు కూడా కొన్ని దుష్పరిణామాలు రుచి చూడవలసి వస్తుంది. విత్డ్రాయల్ సింప్టమ్స్ అంటూ ఉంటారు కదా, అవి వచ్చినప్పుడు చాలా బాధ ఉంటుంది వాళ్ళకి. కడుపులో బాధ, నరాలలో బాధ, శరీరం అంతా బాధ. అయితే ఆ బాధలన్నీ తట్టుకోగలగాలి. అది తట్టుకుంటేనే వాటిలో నుంచి మనం విముక్తి పొందుకోగలుగుతాము. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కొద్ది కొద్దిగా తగ్గించండి అని చెప్తారు. లేకపోతే వాటికి బదులుగా మరి ఏవో కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అయితే దేవుడు బాగు చేస్తే మనకు అలాంటి విత్డ్రాయల్ సింప్టమ్స్ ఏమీ ఉండవు. కానీ మనమైతే మన శరీరంలో కలిగే మార్పులతో పాటుగా మన ఆత్మలో, మన యొక్క మనస్సులో, మన హృదయంలో, మన స్వభావంలో, మన యొక్క ప్రతి విషయంలో కూడా, మన నడవడికలో సమస్తంలో కూడా ఆ డిఫరెన్సెస్ అనేది మనలో చోటు చేసుకుంటాయి. అవన్నీ చోటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎవరు వెంటనే రక్షణ పొందిన వెంటనే ఎవరు కూడా మారిపోరు. కానీ క్రమక్రమంగా దేవుని వాక్యం చదువుతున్న కొద్దీ, దేవుని యొక్క వాక్య లోతుల్లో మనము దేవుని యొక్క మనసుని అర్థం చేసుకున్న కొలది దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనము అలవాటు పడతాము, మనము అలవాటు చేసుకుంటాము. మనము
ఇష్టపూర్వకంగానే. ఎందుకంటే మనము దేవుని మన చిత్త ప్రకారమే, మన ఇష్ట ప్రకారమే దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు. నీ ఇష్టం లేకుండా మాత్రము దేవుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆయన అలాగా తన తన ఇష్టాన్ని మనపైన రుద్దేవాడు కాదు. అలా రుద్దేవాడే అయింటే అందరినీ ఒక్కసారిగా తాను ఆజ్ఞాపిస్తే మనమందరం కూడా చచ్చినట్లుగా దేవుని మాట వినవలసిందే కదా. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఎంతో పొలైట్గా మన హృదయం అనే వాకిలి బయట నిలబడి తడుతూ ఉన్నాడు. మనం పిలిస్తే లోపలికి వస్తాడు. మనము లోపలికి ఆహ్వానించి ఆయనను మన హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నట్లయితే ఆయన యొక్క ఇష్ట ప్రకారం మనం జీవించగలుగుతాము. మరి అలా మనము మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాము, మన శరీరాన్ని, మన యొక్క ఆత్మను సమస్తమును సిద్ధపరచుకొని సమ్మతి గల మనసు దేవునికి తెలియజేద్దామా? దేవా, మమ్మల్ని బాగు చేయి. దేవా, మాలో ఉన్నటువంటి పాపమును తొలగించు. దేవా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించు. దేవా, మాలో ఉన్నటువంటి దుర్వ్యసనాలను తొలగించు. మాలో ఉన్న అడిక్షన్స్ తొలగించు. మాలో ఉన్నటువంటి ఈ మూవీస్ కానీ, షోస్, టీవీ షోస్, లేకపోతే ఇంకేదేదో చాలా చాలా ఉన్నాయి, యూట్యూబ్ అడిక్షన్స్ కానీ, ఇంకేవైనా సరే వాటన్నిటి నుంచి విడుదల దయచేయి ప్రభా అని మనము అడిగినట్లయితే మనలో మరి కొన్ని మార్పులు జరిగినప్పుడు దేవుడు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ వాటికి మనము సిద్ధపడాలి. వాటికి మనము మన సమ్మతిని తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేసినట్లయితే నీవు నేను కూడా శుద్ధ సువర్ణంలాగా చక్కగా సంతోషకరమైనటువంటి మంచి విలువైనటువంటి ముత్యాల్లాగా మనము మంచి జీవితము జీవించగలుగుతాము. మంచి మంచి పదార్థంగా మనము బయటికి రాగలుగుతాము. ఆ యొక్క ప్రాసెస్లో నుంచి మనము మంచి వస్తువుగా మనం బయటికి రాగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవునికి మన సమ్మతిని తెలియజేద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడు మా తండ్రి దేవ, మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి. ప్రభా, మానవులమైన మేము అనేక మార్లు అనేక విధాలుగా పడిపోతూ ఉంటాము తండ్రి. అనేక మార్లు మాకు తెలియకుండానే కొన్ని శోధనలలో చిక్కుకొని పోతూ ఉంటాము. కొన్ని అడిక్షన్స్కు గురవుతూ ఉంటాము తండ్రి. ఇవన్నీ మామూలే అనుకుంటాం. మామూలే, ఇదంతా మామూలే, ఇదంతా సాధారణమే అనుకుంటూ ఉంటాం ప్రభా. కానీ తండ్రి, వాటి వల్ల మేము నీకు ఎంత దూరం అవుతున్నామో అన్నది మాకు తెలియడం లేదు. దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలోని ఆ భయంకరమైన ఏ అడిక్షన్ అయినా సరే తండ్రి, షాపింగ్ అడిక్షనా, యూట్యూబ్ అడిక్షనా, టీవీ అడిక్షనా, లేకపోతే ఇంకే అడిక్షన్ అయినా సరే తండ్రి, అది కాకుండా ప్రభా అనేక విధాలుగా మరి ఎంతోమంది యవనస్తులు, పెద్దవాళ్ళు అనేక మంది పాడైపోతున్నట్లుగా డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, గేమింగ్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, ఏదైనా సరే తండ్రి, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. మేము మా సమ్మతిని తెలియజేస్తున్నాము. మమ్మల్ని బాగు చేయమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, అగ్నిలో కొలిమిలో మమ్మల్ని వేసి తండ్రి, మమ్మల్ని శుద్ధ సువర్ణంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి శోధన నుంచి నాయన బయటికి రావడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఇది నన్ను మీరు ఇచ్చినటువంటి కృపావర్తను బట్టి మీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి దేవా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినమంతయు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం మేము మా ఎదుట ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి రిస్కులు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో మాకైతే తెలియదు. కానీ మీరు సమస్తమును ముందుగానే చూస్తున్నారు కాబట్టి తండ్రి, నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాము. మా ప్రతి అడుగులో కూడా మీరు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. మేము వేసే ప్రతి అడుగులో మీరు తోడైండండి. మేము మాట్లాడే ప్రతి మాటలో కానీ, మేము ఆలోచించే ప్రతి ఆలోచనలో, ప్రతి తలంపులో కూడా
మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి మా జీవితాలలో మా ఉద్యోగ జీవితాలలో మేము చేసే ప్రతి పని కూడా నీకు అనుకూలమైనదిగా, ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా ఉండినట్లుగా, అనేకులకు నేను మేలు కలిగించేదిగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి ప్రభా, మరి మా యొక్క మాటలు, తలంపులు అన్నీ కూడా ఇతరులకు క్షేమాభివృద్ధినే కలిగించాలి ప్రభా. దేవా, మా ప్రయాణాలలో క్షేమము, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యమును, జ్ఞానమును అనుగ్రహించి చక్కగా మరి చదువుకున్నట్లుగా మంచి జ్ఞానంతో నింపండి. దేవా, మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి. నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి. బిజినెస్లో తండ్రి మంచి అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీ యొక్క జ్ఞానంతో వారిని నింపి సరైనటువంటి రీతిలో వారు బిజినెస్ చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డను దీవించి ప్రభా, వారిని మీరు దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఎలాంటి కలతలు, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా ప్రభా నాయన, చిన్నారులను దీవించండి. వారు నీ దయందును మనుషుల దయను వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి. వారిని చక్కటి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మా బిడ్డలు ఎక్కడున్నప్పటికీ తండ్రి, మా ప్రభా, వారు దూరదేశాలలో చదువుకుంటున్నా సరే, ఉద్యోగాలు చేస్తున్నా సరే, వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తమును మేము నీ చేతికి అప్పగించుకొని నీ యొక్క కృప కొరకు ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని, నీ చిత్త ప్రకారం జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలో ఉంటున్నారు. వాళ్ళను క్షేమంగా బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని బాగు చేయండి నాయన, స్వస్థపరచండి తండ్రి. వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళను త్వరగానైనా దాని మీద ఆధారపడకుండా వాళ్ళను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన దయతో మరి బాగు చేయమని తండ్రి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎంతోమంది నాయన మరి సర్జరీ గుండా వెళ్ళి ఉంటున్నారు. వారి త్వరగా కోలుకునేలాగా క్షేమంగా బయటకు వచ్చేలాగా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అయితే ఈ దినం సర్జరీల కొరకు సిద్ధపడి ఉన్నారో వారందరినీ ప్రభా మీ కృపచేత ఆదరించండి. శక్తిని, బలంను అనుగ్రహించి క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఎదుగుసిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరెవరికి నైనా వారి బంధువర్గంలో ఎవరైనా కానీ తండ్రి మరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచగలిగిన దేవుడు మీరే తండ్రి. దేవా ప్రభా, ప్రతి బలహీనత నుంచి ఏ శ్రమలో విడుదల, స్వస్థత కలుగునుగాక. మా తండ్రి, మానసిక రుగ్మతల నుంచి కూడా ప్రతి ఒక్కరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కండరాల వ్యాధుల నుంచి, నరాల వ్యాధుల నుంచి ప్రభా, మరి అనేక రకాల తలనొప్పులు, బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మా ప్రభానైనా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, వీటన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల. మా తండ్రి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే ఏ శ్రమంలో కరిగిపోనుగాక. మా ప్రభా తండ్రి, మీరు సమస్తం చేయగలరు, శక్తివంతులైన దేవుడు. నీకే వందనం చెల్లించుకుంటూ అడుగుతున్నాము ప్రభా తండ్రి. మరి ఎవరెవరైతే కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి అందరికీ తండ్రి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యలలో, ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్న వారిని దయవుంచి లేవనెత్తి
తగిన సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఉద్యోగ జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఏ శ్రమలు విడుదల, క్షేమము, భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సామరస్యం కలిగినటువంటి పరిస్థితులలో వారు ఉండడానికి సహాయం చేయండి దేవా. మా తండ్రి దేవా, ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి సమస్య నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్లు అనుగ్రహించండి. ట్రాన్స్ఫర్లు కావాల్సిన వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి తండ్రి. మా దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకునేలాగా సహాయం చేయండి. మా దేవా, మీరే తండ్రి ప్రతి హృదయాన్ని బాగు చేయగలిగిన వారు, ప్రతి హృదయాన్ని మార్చగలిగిన శక్తివంతులు తండ్రి. దయ ఉంచి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఎంతోమందినైనా మరి వ్యసనాలకు గురైనటువంటి వారిని దయతో నాయన మీరు వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఇష్టపడితేనే తండ్రి ఏదైనా జరుగుతుంది ప్రభా. ఆ విధమైనటువంటి ఆ విల్లింగ్నెస్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మరి ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, సేవకులను అందరినీ ఆశీర్వదించండి, వారికి కావాల్సిన భద్రతను అనుగ్రహించండి దేవా. భయంకరమైన రీతిగా మరి హత్యలు జరుగుతున్నాయి ప్రభా, మరి హింసలు, దాడులు జరుగుతున్నాయి ప్రభా. తండ్రి, దయ ఉంచండి ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, మరి మేమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి బలమైనటువంటి సేవకునిగా లేవనెత్తబడినట్లుగా సహాయం చేయండి. ప్రార్థనా వీరులను మీరు లేవనెత్తండి మా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మా దేశంను దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా. ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగిన సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంలో కూడా అనేక రకాల దాడులు క్రైస్తవుల పైన జరుగుతున్నాయి ప్రభా. మరి మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది సేవకులు ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ అనానుకూల ప్రదేశాలలో, ఏమాత్రం సౌకర్యాలు లేని ప్రదేశాలలో నీ సేవ జరిగిస్తున్నారు ప్రభా. తండ్రి, నీ యొక్క వాక్యము శీఘ్రంగా ప్రకటించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ నీ యొక్క సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి సమృద్ధిని, సమాధానమును, అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.